లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దగ్గుబాటి రానా ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తూ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు. బాహుబలి సినిమాతో రానా క్రేజ్ అమాంతంగా పెరిగింది. బాహుబలి 2 ఆ క్రేజ్ ను మరింత సుస్థిరం చేసింది. భల్లాల దేవుడు పాత్రకి తగ్గట్టుగా కనిపించడానికి, ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ఆయన ఎంతో కసరత్తు చేశాడు. అందుకే రానా లుక్, నటన అదుర్స్ అనిపించుకున్నాడు. అలాంటి రానా ఈ సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకుని ఉంటాడు అనే విషయంలో అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమాకు గాను ఆయనకి 15 కోట్ల పారితోషికం ముట్టిందనేది ఫిల్మ్ నగర్ సమాచారం. ఇంతకు ముందు హీరోగా రానా తీసుకున్న పారితోషికానికి ఇది చాలా ఎక్కువే అయినా ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన పడిన కష్టానికి తగిన పారితోషికమేనని చెప్పుకుంటున్నారు. ఇకపై చేయనున్న సినిమాలకి కూడా రానా ఇదే పారితోషికం చెప్తున్నాడట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.